మధుబాబు గారి షాడో పాస్ట్ లైఫ్ సిరీస్లో ఉత్కంఠ భరితమైన నల్లత్రాజు 52వ భాగం. తను ఉద్యోగంలో చేరిన క్షణం నుంచి రోజుకు 1-2 ఫోన్లు తప్ప ఎక్కువగా చేయలేదు పోస్ట్ మాస్టర్. అది కూడా ఎవరో సామాన్యమైన వాళ్లకే తప్ప ఇంపార్టెంట్ మనుషులకు కాదు. ఇప్పుడు ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులకే కాకుండా సరాసరి హోమ్ మినిస్టర్ గారికే చెయ్యబోతున్నాడు. అదో రకమైన భయం, దాన్ని మించిన తత్తరపాటు, దాన్ని కూడా మించిన గర్వం అతన్ని ఆవరించుకున్నాయి. పరుగులాంటి నడకతో కాలువ వైపు బయలుదేరాడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం మనకి పరిచయమైన కుర్రాళ్ళు. చాలా దూరం తీసుకుపోయినట్టున్నారు ఈ జనాన్ని. గుట్ట పైభాగాన్ని చేరుకుని వెనక్కి చూస్తూ అన్నాడు గంగారాం. తమను అడ్డుకోవటానికి వచ్చే వాళ్ల మీద లేదు షాడో దృష్టి. గుట్ట వెనుక భాగంలోని బీడు నేలను పరిశీలనగా చూస్తున్నాడు. ఇసుక, బండరాళ్లు, పిచ్చి పొదలు, కనీసం చిన్న చిన్న పిట్టలు కూడా కనిపించటం లేదు. ఎందుకు పనికిరాని ఈ నేల మీద గగోరీకి ఎందుకింత అభిమానం? తల గోక్కుంటూ అన్నాడు గంగారాం. చదునుగా ఉన్న ఒక బండరాయి పక్కన కూర్చొని సిగరెట్ వెలిగించుకోబోతున్న షాడో దృష్టి ఉన్నట్టుండి తామెక్కిన కొండగుట్ట క్రింది భాగంలో ఉన్న ఒక పెద్ద బండ మీదకి మరలింది. వెలిగించుకోబోతున్న సిగరెట్ని అవతలికి విసిరేసి పెద్ద పెద్ద అడుగులతో దాని దగ్గరికి బయలుదేరాడు. పొట్టి బండరాయి, గ్రనైట్ రాయి కాదు, గట్టిగా ఒక దెబ్బ కొడితే ముక్కలు ముక్కలైపోతుంది అంటూ అతని వెనకే నడిచాడు గంగారాం. బండ దగ్గర నిలబడి ఉన్నట్లుండి దానిమీద చెయ్యి వేశాడు షాడో. ఆశ్చర్యం నిండిన కళ్లతో అతని వంక చూశాడు. అయ్య బాబోయ్, ఇది బండ కాదు, బండ మాదిరి కలర్ వేసి నిలబెట్టిన చెక్కల ఆకారం అంటూ దాన్ని అవతలకు నెట్టాడు గంగారాం. చిన్నగా చప్పుడు చేస్తూ అవతలికి దొర్లిందది. 4 మనుషులు తేలికగా ప్రవేశించటానికి తయారు చేయబడిన ఒక పెద్ద సొరంగం దాని క్రింద వారికి కనిపించింది. ఏటవాలుగా 25 అడుగుల దూరం ప్రయాణం చేసి ఒక పెద్ద ఖాళీ స్థలంలో అంతమైపోయిందా సొరంగం. మమ్మల్ని పట్టుకున్న దొంగనాయాళ్లు నా జోబుల్ని మొత్తం ఖాళీ చేసేశారు. నా సరంజామా అంతా ఎక్కడో ఉండిపోయింది. తన పైజామా జోబుల్ని తడుముకుంటూ వాపోయాడు గంగారాం. సరైన కారణమే ఉంది అతనలా బాధపడటానికి. ఎటువంటి పరిస్థితి ఎదురైనా చిటికలో తప్పుకోవటానికి అవసరమైన చిత్ర విచిత్రమైన పరికరాలు, వస్తువులు అతని దగ్గర ఉంటాయి. చిమ్మ చీకటితో నిండి ఉన్న ఆ సొరంగంలో ఉపయోగించుకోవటానికి టార్చ్ లైట్ ఉండాలి. అది లేకుండా పోయిందిప్పుడు. అతని మాదిరి తమ దగ్గర లేని సాధనాలను గురించి తలుచుకుంటూ నిలబడిపోయే మనిషి కాదు షాడో. కామ్గా తన లైటర్ తీసి వెలిగించాడు. 2 క్షణాలు కూడా గడవకముందే అతనికి కనిపించాయి ఆ ప్రదేశంలో ఒక మూలగా మడతలు పెట్టి ఒకదానిమీద ఒకటిగా పేర్చి ఉన్న క్యాన్వాస్ దుస్తులు. దుమ్ము ధూళితో నిండి ఉండే గ్రనైట్ క్వారీలలో పనిచేసేవాళ్లు ధరించేవి అవి. రాళ్లను పగలగొట్టే సమయంలో సూదులు వంటి రాతి ముక్కలు తమ శరీరాల్ని గాయపరచకుండా ధరించేటటువంటివి. గంగారాం కేసి చూశాడతను ప్రశ్నలు నిండిన కనులతో. ఇక్కడో ఈ చుట్టుపక్కలెక్కడో ఏదో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇది ఆ పనులు చేసేవాళ్లు విశ్రాంతి తీసుకోవటానికి నేలను తవ్వి తయారు చేసిన రెస్టింగ్ ప్లేస్. తడుముకోకుండా అన్నాడతను. నిర్మోహమాటంగా సిగరెట్ వెలిగించుకున్నాడు షాడో. అక్కడితో ఆగలేదు. నీట్గా పేర్చి ఉన్న దుస్తుల మడతలకు కూడా లైటర్ని అంటించాడు. భగ్గున మండటం మొదలుపెట్టాయవి. చీకటి ప్రదేశం కాస్త వెలుగుతో నిండిపోయింది. మనమెవరిమో తెలియకపోయినా పరాయి వాళ్ళు ఇక్కడికొచ్చినట్టు తెలిసిపోతుంది అంటూ మొదలుపెట్టి అతనెందుకలా చేశాడో అర్థమై నోటి నదుముకున్నాడు గంగారాం. వెయిట్ చేయాలి, ఇక్కడ కాదు అంటూ వచ్చిన దారిన సొరంగంలో నుంచి పైకి పోయాడు షాడో. దూరంగా జరిపిన బండ వంటి చెక్క రూపాన్ని యథాస్థానంలోకి జరిపి దానికి దూరంగా పోయి కూర్చున్నాడు. చీకట్లు ముసురుకుంటున్న సమయంలో ఒకరి తర్వాత ఒకరుగా వచ్చారు దగ్గరగా 25 మంది మనుషులు. బండ వంటి చెక్క పరికరాల్ని జరిపి లోపలికి పోయారు. పోయిన 2వ క్షణంలో అతివేగంగా బయటికి వచ్చి తాము ఎటునుంచి వచ్చారో ఆ దిశలో పరుగులు మొదలుపెట్టారు. ఒక బండను ఆనుకుని నిద్రపోతున్న షాడోని తట్టి లేపాడు గంగారాం. దుస్తులు మసిమసి అయిపోయాయా? సిగరెట్ కాల్చిన వాసన వస్తున్నదా? అతిరిపడినట్టు అడిగాడు 6 అడుగుల ఎత్తు ఉన్న అర్బోఖాన్.
తలలూపారు గుట్టల దగ్గర నుంచి వచ్చిన వారందరూ. కొత్తగా 100 మందికి పైగా కాపలా పెట్టానని చెప్పాడు గగోరి. ఆ కాపలాని తప్పించుకుని యువతలకి వచ్చే ధైర్యం ఎవరికుంటుంది? మళ్ళీ తనే అడిగాడు. మౌనంగా నిలబడిపోయారందరూ. వెళ్ళండి, మీ రెస్ట్ ప్లేస్ చుట్టూ కిలోమీటర్ పరిధిలో ఒక్క అంగుళాన్ని కూడా వదిలిపెట్టకుండా గాలించండి. పరాయి ముఖం కనిపిస్తే కాల్చి చంపేయండి. ఖంగుమంటున్న కంఠంతో ఆజ్ఞ ఇచ్చాడు అర్బూఖాన్. పరిగెత్తుకుంటూ వచ్చిన పనివాళ్లకి కాదు, తన వెనక ఉన్న సోల్జర్స్కి. బరువైన రైఫిల్స్ని తీసుకుని జట్లు జట్లుగా చీలి గుట్టల దగ్గరికి పరిగెత్తారు అందరూ. దగ్గరికి వచ్చేస్తున్నాం. ఒక్క 4 రోజుల్లో గుట్టల దగ్గరికి చేరుకుంటాం. గుట్టల క్రింద నుంచి అవతలికి పోవాలన్న ఆలోచన సరైంది కాదని అనిపిస్తోంది. తనలో తాను అనుకుంటూ తన వెనుక ఉన్న ఒక పెద్ద సొరంగంలోకి దిగాడు అర్బూఖాన్. తమను గమనించేందుకు అతని అనుచరులు ఎవరూ అక్కడ లేరని నిశ్చయమైన వెంటనే తాము కూడా ఆ సొరంగంలోకి దిగారు షాడో, గంగారాం. 100 అడుగుల లోతున్నది అది. ఆఖరి అడుగు వేసిన వెంటనే కాళ్లు విరిగిన అనుభూతి కలిగింది ఇద్దరికీ. సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఒకటి అతివేగంగా ప్రయాణించగల పెద్ద అండర్ గ్రౌండ్ రైల్వే ట్రాక్ కనిపించింది వారికి. పని పూర్తి కాలేదు కాబోలు. వారు దిగిన సొరంగం దగ్గరే ఆగిపోయి ఉంది. పుట్వారా గుట్టల వైపు బండలను తొలిచి సొరంగాన్ని ఏర్పాటు చేసే మిషనరీ కనిపిస్తోంది అక్కడ. చెంపల మీద చటచటా కొట్టినట్టు విషయం మొత్తం అర్థమైపోయింది షాడోకి. సరిహద్దుల అవతలి నుంచి తొలుచుకుంటూ వస్తున్నారు ఆ మహా సొరంగాన్ని. పుట్వారా గుట్టల దగ్గర భూమిలోకి ఇంకిపోయే కాలువ వల్ల తమకు ఇబ్బంది కలగకుండా గగోరీని ప్రలోభపెట్టి దాన్ని దారి మళ్లింపజేశారు. పని పూర్తయిన వెంటనే కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంది శత్రు సైన్యం. సరిహద్దు భద్రతా దళాలకు తమ గురించి తెలియకముందే జైసల్మీర్ని ఆక్రమించుకుంటుంది. అక్కడ్నుంచి మిగిలిన ప్రాంతాలకు పాకిపోతుంది అంటువ్యాధి మాదిరిగా. రాణా ప్రతాప్ దగ్గర పనిచేసిన తన పూర్వీకుణ్ణి గురించి గొప్పలు చెప్పుకునే గగోరీ ఇంత పెద్ద కుట్రలో భాగస్వామి అవటం చాలా విచిత్రంగా ఉంది అన్నాడు గంగారాం. బండల్ని తొలిచి మార్గాన్ని సృష్టించే మిషనరీ దగ్గర నిలబడి ఉన్నాడు అర్బూఖాన్. అక్కడున్న ఒక వైర్లెస్ సెట్ని యాక్టివేట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టుగా ఉంది అతని వాలకం. ఏమిటి వాడి సందేహం? షాడోని అడిగాడు గంగారాం. వైర్లెస్ సిగ్నల్స్ మన సరిహద్దు భద్రతా దళాలకు చేరితే కొంప కొల్లేరవుతుందని ఆలోచిస్తున్నట్టుంది అన్నాడు షాడో. 10 క్షణాలు కూడా గడవకముందే యథార్థమే అయింది అతని ఊహ. సిగ్నల్స్ పంపే ఆలోచన విరమించుకున్నాడు అర్బూఖాన్. రైల్వే ట్రాక్ మీద ట్రాక్ని రిపేర్స్ చేసే మెకానిక్లు ఉపయోగించే ఒక ట్రాలీని పట్టాల మీదకి ఎక్కించి సొరంగంలో ప్రయాణం మొదలుపెట్టాడు. వాడు వెనక్కి రావటానికి కనీసం 3 గంటలు పడుతుంది. ఈ లోపల మనం ఈ రహస్యాన్ని మన వాళ్లకి తెలియజేయటం కుదురుతుందా అని అడిగాడు షాడో. కష్టం గురు, మిషన్ గన్స్తో వెళ్లారు వాడి చెంచాలు. పుట్వారా గుట్టల్లో మనకి ఎదురుపడితే లేనిపోని రభస, టైం వృధా. ఇప్పుడు తనకు కాపలా వచ్చిన వారికంటే ఎక్కువ మందిని తీసుకువస్తాడు. అలా జరగకుండా ఆపటం ఎలా అడిగాడు షాడో. రాతిని తులిచే మిషన్ దగ్గర వెతికి ఒక పెద్ద బ్యాటరీ లైట్ను పట్టుకున్నాడు గంగారాం. ఆ వెలుగులో ఆ ప్రదేశాన్ని నిశితంగా పరీక్షించాడు. పావుగంట తరువాత ఒక మూలగా ఉన్న పెద్ద ట్రంకు పెట్టెలో కనిపించాయి అతనికి డైనమైట్లు. సొరంగాన్ని తయారు చేసే మిషన్కి లొంగని బండలను పగలగొట్టడానికి ఉపయోగించే అతి శక్తివంతమైన ప్రేలుడు పదార్థాలు అవి. నువ్వు పైకి వెళ్ళిపో, నేను 2 నిమిషాల్లో వస్తాను అని చెప్పి ఆ పెట్టె దగ్గర కూర్చున్నాడతను. సిగరెట్ పొగల్ని నాసికా రంధ్రాల నుంచి బయటికి వదులుతూ సొరంగంలో నుంచి పైకి పోవటానికి అరేంజ్ చేయబడి ఉన్న ఇసుక మెట్ల మీదుగా నేల మీదికి చేరుకున్నాడు షాడో. 3 నిమిషాలు పట్టింది గంగారాంకి పైకి రావటానికి. ఆయాసంతో వగరుస్తూ వచ్చాడు. పదగురు, పరిగెత్తు అంటూ అతని చేతిని పట్టుకుని పరుగు మొదలుపెట్టాడు. అపరిచితులెవరో తమ పనివాళ్లు విశ్రాంతి తీసుకునే ప్రదేశానికి వచ్చారన్న మాటని వినగానే ఆ ప్రదేశంలో ఉన్నవారందరినీ గుట్టల దగ్గరికి పంపించటం ఆ బృహత్తర కార్యక్రమాన్ని నడిపించి అర్బూఖాన్ చేసిన అతిపెద్ద తప్పు. తమను అడ్డుకోవటానికి ఎవరూ లేకపోవటంతో వేగంగా పరుగులు తీశారు ఇద్దరు. సరిగ్గా 100 గజాల దూరం పోయిన వెంటనే దడదడమని కంపించింది వారి పాదాల కింద ఉన్న నేల. దారుణమైన శబ్దం వచ్చింది. కనులు మిరుమిట్లు గొలిపే వెలుగు, నల్లటి పొగలు ప్రత్యక్షమయ్యాయి.
100 అడుగుల ఎత్తుకు ఎగిసిపడింది మట్టి. ముక్కలు ముక్కలై మట్టితో పాటు 4 పక్కలకు చెదిరిపోయింది సొరంగాలను తొలిచే మిషన్. 25 మైళ్ల దూరం వరకు కనిపించింది ఆ ప్రేలుడు వెలుగు. 25 మైళ్లకు మించి వ్యాపించింది శబ్దం. కమాన్ కమాన్ లెట్స్ మూవ్, ఖంగుమంటున్న కంఠంతో అన్నారు కులకర్ణి. కున్వర్ బిడ్డలతో ఆడుకుంటున్నాడు చంద్ర. 2 అంగల్లో అంబాసిడర్ని చేరుకొని స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. రెక్కలు వచ్చినట్టు ప్రయాణం మొదలుపెట్టిందది. సరిగ్గా 12 నిమిషాలలో పుట్వారా గుట్టల దగ్గరికి పోయి నిలబడింది. కారు దిగి పరుగులాంటి నడకతో ఒక గుట్ట మీదకి పోయారు కులకర్ణి. పరిగెత్తుకుంటూ వచ్చారు ఆయన తీసుకువచ్చిన కానిస్టేబుల్స్. గుట్టల అవతల దూరంలో ఎగిసిపడుతున్న మంటలు వారిని నిర్ఘాంతపరిచాయి. టేక్ కేర్ ఎవ్రీబడి, మనకు శత్రువులైన వాళ్లు కనిపించవచ్చు. వాళ్ల దగ్గర మన ఆయుధాల కంటే శక్తివంతమైనవి ఉండవచ్చు, జాగ్రత్త అంటూ గుట్ట దిగటం మొదలుపెట్టారు కులకర్ణి. ముగింపు. తూర్పు దిక్కు తెల్లబడే సమయానికి జైసల్మీర్ సిటీలోనే కాదు, దేశంలో ఉన్న ప్రతి పట్టణంలోనూ గ్రామంలోనూ తెలిసిపోయింది పుట్వారా గుట్టల దగ్గర జరుగుతున్న దారుణం. సరిహద్దుల అవతలి నుంచి బ్రహ్మాండమైన సొరంగాన్ని తవ్వి రైల్వే ట్రాక్ వేసి తమ సైన్యాన్ని అతివేగంగా అత్యంత రహస్యంగా సరిహద్దులు దాటించి దారుణాలు సృష్టించే ఆలోచన చేసింది ఆ ప్రభుత్వం. జైసల్మీర్ పోలీసుల అలర్ట్నెస్ కారణంగా బట్టబయలైందట ఆ గుట్టు. కొద్ది రోజుల క్రితమే కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్ఐగా ప్రమోషన్ పొందిన హేరా ప్రమేయం కూడా పూర్తిగా ఉన్నదట. అతనికి మరో ప్రమోషన్ ఇవ్వనున్నట్టు హోమ్ మినిస్టర్ గారు స్వయంగా ప్రకటించారట. గగోరీ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఎన్నెన్నో బాధలను అనుభవించిన కున్వరికి పుట్వారా గుట్టలకు అవతల ఉన్న భూముల్ని బహుమతిగా ఇచ్చిందట ప్రభుత్వం. దారుణమైన ఆ కుట్రలో భాగస్థుడైన గగోరీని మిలిటరీ కోర్టుకు అప్పగించారట. నేరాలను విచారించటం జరుగుతోందట. తను చేసేది చిన్నపాటి ఉద్యోగమే అయినా విశ్వాసంగా పోలీసులకు సహాయపడినందుకు ఆ ఊరి పోస్ట్ మాస్టర్కి జైసల్మీర్ హెడ్ పోస్టాఫీస్లో ఉన్నతోద్యోగం ఆఫర్ చేయబడిందట. ఎన్నెన్నో విషయాలను గురించి వివరంగా రాసిన వార్తాపత్రికలు చంద్రని గురించి రాయటం మర్చిపోయాయి. అతని స్నేహితుడిని గురించి కూడా వదిలేశాయి. పాకిస్తాన్ నాట్యరాణి చాందిని వారిద్దరి కుటుంబాలకు 2 తరాలకు సరిపడే సంపదను బహూకరించిన విషయం కూడా విస్మరించబడింది. తాము అభిమానించిన ఒక యువకుణ్ణి కష్టాలు పాలు చేయటానికి ప్రయత్నించిన గగోరీ మీద నల్లతాచు మాదిరి పగబట్టి అతని దుర్మార్గాల్ని బట్టబయలు చేయటమే కాక తగిన శిక్షను అనుభవించే పరిస్థితులను కల్పించిన షాడోని గురించి గాని గంగారాంని గురించి కానీ ఏ ఒక్క న్యూస్ ఐటం బయటికి రాలేదు. పుట్వారా గుట్టల దగ్గర ప్రేలుడు సంభవించిన తరువాత వారిద్దరూ ఎటుపోయారో ఎక్కడికి పోయారో తెలిసిన వారు ఎవరూ లేరు. మధుబాబు గారి షాడో పాస్ట్ లైఫ్ అడ్వెంచర్ సిరీస్లో వారియర్ షాడో నల్లతాచు నవలల సిరీస్ అయిపోయింది. మరి షాడో నెక్స్ట్ అడ్వెంచర్ ఏం చేయబోతున్నాడో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఇక మన ఆడియో బుక్ సిరీస్లో తదుపరి నవల మధుబాబు గారి కలం నుండి జాలువారిన ఫోక్లోర్ ఫ్యాంటసీ నవల రుద్రుడు. ఆద్యంతం ఉత్కంఠతతో నిండిన ఈ కథలోని ఏ భాగాన్ని మిస్ అవ్వకుండా ఫాలో అవుతారని మీకు తెలిసిన నవలా ప్రియులందరికీ ఈ విషయాన్ని తెలియజేసి సబ్స్క్రైబ్ కాని వారందరి చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని ఆశిస్తున్నాను.